జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అండ్ ఇక నెక్స్ట్ అంశము యుఎస్ కి సంబంధించి మనం యాక్చువల్లీ నేషనలిస్ట్ హబ్ లో స్పెషల్ డిస్కషన్ మీరు దాంట్లో వివరంగా చెప్పారు. ఆల్మోస్ట్ టెక్సస్ కి సంబంధించి ముఖ్యంగా మెక్సికో ఫెన్సింగ్ దగ్గర నుంచి బార్డర్ ఏరియాస్ నుంచి లోపలికి ఇమిగ్రెంట్స్ రావడము, వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి నేపథ్యము, టెక్సస్ మొత్తం నిండిపోవడము, వాటన్నిటి గురించి మీరు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ స్టిల్ ఇప్పుడున్న డెవలప్మెంట్స్ ఒకసారి గ్లోబల్ రౌండప్ లో కూడా మనం కవర్ చేయాలి. అండ్ టెక్సస్ స్టేట్ కి అండ్ వైట్ హౌస్ కి మధ్య ఒక ప్రతిష్టంభన నెలకొంది. అండ్ అఫ్ కోర్స్ బైడెన్ లేదా డెమోక్రటిక్ పార్టీ ఒక వర్షన్ వినిపిస్తోంది, రిపబ్లికన్స్ ఒక వర్షన్ వినిపిస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్మోస్ట్ అదొక దీన్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో చాలా మంది ఎన్ఆర్ఐ సోదరులు మనతో ఈ చర్చను చూస్తున్న వాళ్ళు కూడా ఉండుంటారు కానీ, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ సివిల్ వార్ అని వింటున్నాం. కొంతమంది దానికి అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు, లేదా కొంతమంది అంత సీన్ లేదండి అమెరికాకి ఏమి కాదు అనే ఒక భావనలో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి సార్? మనకు టెక్సస్ గవర్నర్ గ్రేగ్ అబాట్ అన్నటువంటి వ్యక్తి మనకు భారతదేశంలో రిపబ్లిక్ డే రోజు ఆయన గెస్ట్ గా వచ్చారు ఇక్కడ. జో బైడెన్ మనం ఇన్వైట్ చేసాం. జో బైడెన్ రానన్నాడు. ఆయన రానన్న తర్వాత మనం ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఇన్వైట్ చేశాము. బట్ అమెరికా నుంచి గ్రేగ్ అబాట్ రావడం జరిగింది. ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇది చాలా కీలకమైన స్టేట్మెంట్. ఏమన్నారంటే టెక్సస్ భారతదేశం ఇద్దరు స్వతంత్రాన్ని కోరుకునేటువంటి ప్రాంతాలు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏంటి, టెక్సస్ అమెరికా నుంచి స్వతంత్రం కోరుకుంటుందా అన్న ప్రశ్నలు పుట్టాయి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో. రెండవది, ఆయన జో బైడెన్కి ఒక లెటర్ రాస్తూ, అంటే ఫెడరల్ గవర్నమెంట్కి లెటర్ రాస్తూ ఆయన ఏం చేశారంటే, చట్టం ఏం చెప్తోందంటే ఇక్కడ నుంచి ఇల్లీగల్ ఏలియన్స్, అంటే మామూలు చట్టబద్ధంగా కాకుండా చట్టానికి విరుద్ధంగా ఈ దేశంలో చొరబాటు చేసి వస్తే కనుక ఈ దేశం యొక్క రక్షణ దెబ్బతింటుంది అని చెప్పి మన కాన్స్టిట్యూషన్ చెప్తోంది. మీరు దానికి విరుద్ధంగా ఇల్లీగల్ గా వీళ్ళని పర్మిట్ చేస్తున్నారు మీరు, కాబట్టి మీరు చేస్తున్నది చట్ట విరుద్ధము అంటూ ఒక లెటర్ రాశారు. ఆ పని మేము పూనుకొని దీని వీళ్ళని ఆపే ప్రయత్నం మేము చేస్తున్నాము అని చెప్పి వాళ్ళ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ పోలీస్ కానీ వాళ్ళందరూ కూడాను బార్డ్ వైర్ ఫెన్సిల్ పెట్టి వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. జో బైడెన్ ఏమో వాళ్ళ బార్డర్ గార్డ్స్ ఎప్పుడు ఫెడరల్ గవర్నమెంట్కి ఉంటారు. ఎందుకంటే దేశ సరిహద్దులు ఎప్పుడు కూడాను ఆ దేశ సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలోనే ఉంటాయి, లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ అధీనంలో ఉండవు. మనకు బార్డర్ ఫెన్సింగ్ అంతా కూడాను బిఎస్ఎఫ్ కానీ, లేదా సిఆర్పిఎఫ్ కానీ, ఆర్మీ కానీ, లేదా సశస్త్ర సీమా బల్ కానీ, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే అక్కడ బార్డర్ గార్డ్స్ ఎవరైతే ఉంటారో జో బైడెన్ అధీనంలో ఉంటారు. కాబట్టి ఈ బార్డర్ వైర్ ఫెన్స్లు తీసేయండి, వాళ్ళు ఈజీగా సునాయాసంగా రావచ్చు, అక్రమ చొరబాటుదారులు రావచ్చు అని చెప్పి వాళ్ళ కోరిక. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ అజెండా, అగైన్ మళ్ళీ WEF అజెండా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అజెండా. సరిహద్దులని తీసేసి అందరినీ దేశంలో పర్మిట్ చేయాలి అన్నట్టు వాళ్ళ అజెండా. నిజంగా చూస్తే కనుక ఈ రోజు బహుశా జో బైడెన్ ఆ దేశాన్ని పాలించట్లేదు, బరాక్ ఒబామా పాలిస్తున్నారు అని చెప్పి అందరూ చెప్తున్నారు. బరాక్ ఒబామా యొక్క థాట్ ప్రాసెస్ లో చాలా ప్రపంచాలు, ఎస్పెషలీ వెస్ట్రన్ ప్రపంచంలో అంతా కూడాను ఇస్లామీకరణ చేసేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. ఎక్కడైతే ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇక్కడంతా బాంబింగ్ చేశారో అక్కడ వాళ్ళకు దుర్భరమైన పరిస్థితులు రావడంతో వలస వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా సౌదీ అరేబియాలో, కువైటో, యుఏఈకో ఇక్కడ వెళ్ళలేదు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? యూరోప్కి వెళ్ళారు, లేదా కెనడా నుంచో మెక్సికో నుంచో వాళ్ళు అమెరికాలో చొరబాటు చేస్తున్నారు. ఇదంతా కూడా పెద్ద కుట్రగా మనం చూస్తున్నాం. అది ఆ దేశంలో ఈరోజు పరిస్థితి ఏంటంటే రమారమి 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది దాకా ఇల్లీగల్ ఏలియన్స్ వచ్చారు. వాళ్ళ 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ ఇవన్నీ నిండిపోయాయి వీళ్ళతో. స్కూళ్ళు బంద్ చేస్తున్నారు, కమ్యూనిటీ సెంటర్లు బంద్ చేసి అక్కడంతా వీళ్ళని పెడుతున్నారు. సో ఇంకా మిగిలింది ఏంటి అంటే ప్రజల ఇళ్లలో పెట్టుకోమని చెప్పి వాళ్ళ గవర్నర్ కోరడం జరుగుతుంది. సో అమెరికా అన్నది చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నది. న్యూయార్క్ లాంటి ప్రాంతం ఎక్కడైతే డెమోక్రాట్స్ పాలిస్తున్నారో అక్కడ వీళ్ళు దొంగతనాలు ఇవన్నీ లూటీలు చేసి వాళ్ళందరినీ కొట్టి ఫ్లోరిడాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్లోరిడా రిపబ్లికన్, అక్కడ వెళ్తే వీళ్ళని అరెస్ట్ చేస్తారు, న్యూయార్క్లో అరెస్ట్ చేయరు. కాబట్టి డెమోక్రాట్స్ కి రిపబ్లికన్స్ మధ్యలో ఈ ఘర్షణ అన్నది ఒక విధమైనటువంటి సివిల్ వార్ కిందే మనం పరిగణించాలి. అబ్రహాం లింకన్ ఉన్నప్పుడు సౌత్ నార్త్ ఎలా డివైడ్ కొట్టుకున్నారో అప్పుడు అఫ్ కోర్స్ అప్పుడు అది స్లేవరీకి సంబంధించి అప్పుడు యుద్ధాలు జరిగాయి. బహుశా ఇప్పుడు ఆ దేశ రక్షణకు ఈ ఇల్లీగల్ ఏలియన్స్ కి వ్యతిరేకంగా ఈ డెమోక్రాట్ స్టేట్స్ వర్సెస్ రిపబ్లికన్ స్టేట్స్ అన్నది ఒక సీరియస్ డివైడ్ రాబోతున్నది. డెమోక్రాట్స్ ఏంటంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి
పర్మనెంట్ ఓటు బ్యాంక్ కింద తయారు చేసుకుంటే కనుక రాబోయే 40-50 ఏళ్ల వరకు కూడా రిపబ్లికన్స్ గెలవలేనటువంటి పరిస్థితి క్రియేట్ చేద్దామని ఒబామా ప్రయత్నం చేస్తున్నారు. ఇది అక్కడ జరుగుతున్నది. యాక్చువల్లీ టెక్సస్ రెవల్యూషన్ గురించి చదువుతుంటే కూడా అదే కనబడుతుంది సార్. యాక్చువల్లీ మెక్సికోకి అగేన్స్ట్ గానే కదా టెక్సస్ రెవల్యూషన్ వచ్చింది యాక్చువల్లీ. సో ఇప్పుడు మళ్ళీ ఆ పాత రోజులు ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. ట్విట్టర్లో వీటిల్లో చూస్తూ ఉంటే మళ్ళీ వాటిని గుర్తు చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళు పెరిగిపోయారు. సో లెట్స్ సీ, మనం ఆ వర్డ్ యూజ్ చేయొచ్చో లేదో మీరు చెప్పలేదు ఇంకా, సివిల్ వార్ అనే మాటని. కరెక్ట్, సివిల్ వార్ పరిస్థితులు ఆల్మోస్ట్ వచ్చినట్లే చెప్పొచ్చు మనం. సరే, యుద్ధం చేస్తారా లేదా వేరే విషయం, కానీ ఫాల్ట్ లైన్స్, సమాజంలో ఫాల్ట్ లైన్స్ చాలా సీరియస్ గా ఉన్నాయి కాబట్టి ఇది బ్రిడ్జ్ చేసేటువంటి పరిస్థితి నాకు కనిపించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.